ఇటు నారావారపల్లిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలిస్తున్నారు. ప్రజల వద్ద అర్జీలను సీఎం చంద్రబాబు స్వీకరించారు. చంద్రబాబును కలిసేందుకు భారీగా కార్యకర్తలు, ప్రజలు నారావారపల్లకు తరలివచ్చారు. నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. 70 లక్షలతో ఏ రంగంపేట, భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. నారావారపల్లిలో 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్, 1.4 కోట్లతో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని పార్కులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో 45 లక్షలతో నిర్మించే శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రులు, పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ను ఎస్వి యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యాంకు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా 1.26 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు 10 లక్షలతో పశువుల వస్తీ సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా 6 కోట్లతో సెంట్రలైజ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వస్తువుల్లో భాగంగా 5.03 కోట్లతో అకాడమిక్ బిల్డింగ్, రెండవ అంతస్తు 2.91 కోట్లతో చేపట్టే కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 15వ తేదీన తమ గ్రామదేవత అయిన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.